ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ యాక్షన్లోకి దిగారు. 5గురికి నోటీసులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. 5గురు ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తరువాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకిపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలయాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ నుంచి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి చేరారు. వారిపై అనర్హత వేయకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 5గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు సంబంధించి ఆ నోటీసుల్లో టైం బాండ్ పేర్కొన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్ లో పెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం సహా మిగతా వారిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నోటీసులు అందాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని తెలిపారు. తనింకా టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు తెలిపారు. స్పీకర్ నోటీసులు అందాయన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. న్యాయ నిపుణుల సలహా తీసుకుని సమాధానం ఇస్తామన్నారు. టెక్నికల్ గా తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానంటున్నారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పంపించిన నోటీసులు అందడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు నేను మా ఆఫీస్కు రావడం జరిగింది. ఇండైరెక్ట్గా మేము తీసుకున్నాం, డైరెక్ట్గానే మా పిఏలు తీసుకున్నారు. నేను దాని మీద ఇంకా చదవలేదు. మేము ఏది వచ్చినా గౌరవ స్పీకర్ గారు సుప్రీంకోర్టు ఏది ఇచ్చినా చట్టానికి కట్టుబడి వారు ఇచ్చిన దానికి చట్టానికి కట్టుబడి మా వంతు ఏది వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తాం. ఏంటంటే గౌరవ శాసనసభ్యుగా ఉన్నాను. వాళ్ళ శాసనసభ్యులు ఏదైనా చట్టాన్ని గౌరవించాలి. వాళ్ళు ఏది ఇచ్చినా ఆ తీర్పుకు అనుగుణంగా గౌరవిస్తాం.